హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి మన స్లాబ్ పడ్డ రోజు వీడియో అన్నమాట. సో ఇది వీడియో తీసి చాలా డేస్ అవుతుంది, నేను అప్లోడ్ చేయలేదన్నమాట. చాలా వీడియోస్ తీసానండి, ఇల్లు చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయి, మీకు ఒక్కొక్క వీడియోలో చూపిద్దామనేసి అయితే ఒక 15 days గ్యాప్ తీసుకుంటూ పెడుతున్నాను. ముందుగా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మిషన్ స్టార్ట్ అయ్యే ముందు టెంకాయ కొట్టడం, పూజ కొంచెం అదైతే కంప్లీట్ చేసుకొని పైనకి ఎక్కామండి. ఇందులో మెయిన్గా మనం తీసుకునే సిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. స్లాబ్ అయినా గోడలైనా ఇంటి నిర్మాణం అనేది సిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సిమెంట్ వచ్చేసి 2 types ఉంటుందండి, ఓపీసీ, పీపీసీ. ఈ ఓపీసీ అనేది ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అంటారనమాట. ఇందులో క్లింకర్స్, జిప్సమ్స్ 100% ఉంటాయండి. ఇది వచ్చేసి 53 grade ఉంటుందండి, అంటే ది బెస్ట్ సిమెంట్. దీనికి ఎక్కువ డ్రై అయ్యే తత్వం ఉంటుంది. సో మెయిన్గా దీన్ని పిల్లర్స్కి, పునాదులకి, అంటే బేస్కి, స్లాబ్కి, ఇలా మెయిన్ ఇటుకి ఇవి ఓపీసీ సిమెంట్ అయితే వాడతారు. సో గోడలకి, ప్లాస్టింగ్కి వాడే సిమెంట్ ఏంటంటే ఇది పీపీసీ సిమెంట్. ఇందులో 33 grade ఉంటుందండి. ఇందులో కూడా క్లింకర్స్, జిప్సమ్స్ ఉంటాయి. ఇందులో ప్లై యాష్ ఉంటుంది, ఇది 15% to 35% ఉంటుందన్నమాట. సో దీని గ్రేడ్ వచ్చేసి 33 ఉంటుందన్నమాట, అంటే దానికంటే తక్కువ ఉంటుంది. ఇది తొందరగా డ్రై అవ్వదు. మెయిన్ దీన్ని పీపీసీ సిమెంట్ ఏమంటారంటే పోర్ట్లాండ్ పోజ్లానా సిమెంట్ అంటారండి. ఒక 2 years తర్వాత ఇది స్ట్రెంత్ ఎంత ఉంటుందంటే 28, అంటే మన ఓపీసీ సిమెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. మీకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఇప్పుడు ఓపీసీ సిమెంట్ వాడాలా, ఫస్ట్ పీపీసీ సిమెంట్ వాడాలా, అంటే ఏ నిర్మాణానికి మనం ఏ వర్క్కి ఏ సిమెంట్ వాడాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో నేనైతే మేము అన్నీ సెర్చ్ చేసి ఇల్లు అయితే వర్క్ స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా ప్రతిదీ మేము సెర్చ్ చేసుకుంటున్నామండి. చాలా రఫ్గా ఉందండి, పైన నడవ రావట్లేదు. వాళ్ళు వేసుకున్న షూ వల్ల వాళ్ళకి కంఫర్ట్గా ఉంది. మేము ఏటని కోసుకోలేదన్నమాట, గుమ్మడికాయలు, కొబ్బరికాయలతోనే తతంగం అంతా పూర్తి చేసేసాం. సో ముందు ఉంటాయి కదండి చాలా ఫార్మాలిటీస్ ఇల్లు అన్నాక. సో అందుకైతే ఇప్పుడు ఇలా చేసాము. ఇది ఇంకోటి ఏంటంటే, ఈ మిషనే మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఇది మన కళ్ళ ముందు మనకు నచ్చిన సిమెంట్, మనకు నచ్చిన కాంక్రీట్, మనకు నచ్చిన ఇసుకతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ మనకి మిక్సర్ వస్తుంది చూడండి, రెడ్ మిక్సర్ అని, అట్లా మిషన్లో వస్తుంది. సో మనం అంత క్వాలిటీ ఉంటుందని చెప్పలేమండి, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మేము ఈ స్లో వర్క్ అయినా పర్లేదు కానీ ఇదే చూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్కి అట్లా ఇట్లా చాలా అక్కడ మిక్స్ చేసుకొని వచ్చిన మిషన్నే ఎంచుకొని వర్క్ చేయించుకుంటున్నారు. మాకు అద్దనేసి ఇదే ప్రియారిటీ ఇచ్చాము. సో మా స్లాబ్ వర్క్ అయితే దాదాపు 90% ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా కంప్లీట్ అయితే అయిపోతుందండి. వీళ్ళకైతే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉంటాయండి, మనకు కూల్ డ్రింక్ అట్లా సాన్సా ఉంటాయి. సో మేము అవి ప్రిపేర్ ఏం చేయలేదు, వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళే చేయించుకున్నారన్నమాట. సో స్మాల్ కిడ్ కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అంత 20-30 మెంబర్స్కి అంటే మనకు పాసిబుల్ కాదు కదా. సో ఇదైతే స్లాబ్ పడ్డాక వాటిని మిషన్తో స్మూత్ చేస్తారు కదా. మెయిన్ ఏంటంటే మన స్లాబ్ ఏరియాని బట్టే మనకు అమౌంట్ అనేది అందరికి ఒకేలాగా ఉండదండి. మంచి సేమ్ సిమెంట్, సేమ్ క్వాలిటీ కాంక్రీట్ తీసుకున్నా, ఏది సేమ్ క్వాలిటీ తీసుకున్నా మనం క్వాంటిటీని బట్టి ఉంటుంది. మా స్లాబ్ ఏరియా వచ్చేసి 1956-7 అట్లా స్క్వేర్ యార్డ్స్ వచ్చిందంటే చాలా పెద్దగా, అంటే మనకి మన భాషలో చెప్పుకోవాలంటే 2 గుంటలు ఫ్లాట్ కంప్లీట్ స్లాబ్. మనకి ఎంత స్పేసియస్గా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో మీకు రూమ్స్ చూస్తే అర్థమవుతుందండి. చూడండి, దీన్ని స్మూత్ చేయడానికి ఈ మిషన్ అయితే యూజ్ చేస్తారు. చాలా వెయిట్ ఉంటుందండి, ఒక 40 minutes అట్లానైతే పట్టిందనమాట ఆ మిషన్ అట్లా తిప్పడం. ఇది ఎంత తిప్పుతా అట్లా ఉంటుందన్నమాట. సో మనం ఓపీసీ సిమెంట్ వాడాం కదా, తొందరగానే డ్రై అవుతుంది. అందుకనేసి ఇలా కట్టలు కడతారండి, వాటర్ అనేది తొందరగా ఇనికిపోకూడదని, మంచిగా నిలవాలి కదా వాటర్ స్లాబ్ అనేసి నెక్స్ట్ డే ఇలా కట్టలు కట్టిస్తారు సిమెంట్తో. ఇదండి, ఇది వ్యూ అయితే నేను పైనుండి, మేము నియర్లో ఉంటాం కదా, పైన బిల్డింగ్ నుండి తీసిన వ్యూ అనమాట. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కూడా చేయండి మర్చిపోకండి.